బాబూ సమరసింహం, ఒరేయ్ సమరా, నీకోసం పచ్చగడ్డి తెచ్చానురా, తిను నాన్న. నా కొడుకు బంగారం. అయ్యా గురువుగారు, నా కొడుకు ఎందుకు పనికిరాని చవటలా తయారయ్యాడు. మీరే 4 అక్షర ముక్కలు నేర్పి మనిషిగా మార్చాలి. భయపడాల్సిన పని లేదు. నా జీవితంలో ఇలాంటి ఎన్నో గాడిదలను మనుషులుగా చేశాను. మీ గాడిద ఒక లెక్క. పంపించండి. 6 నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చి పంపిస్తాను. ఓహో, ఈ గురువుగారు ఎట్లాంటి గాడిదనైనా సరే 6 నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మారుస్తాడన్నమాట. ఏమే, ఇంతవరకు మనకు తెలియదు గాని మన ఊరి చివరనున్న పండితుడు అట్లాంటి మామూలు మనిషి కాదు. గాడిదలను కూడా మనుషులుగా చేసేంత శక్తి ఆయనకుందంట. అలాగా? సరే, మనకు ఎలాగో పిల్లలు లేరు కదండి. ఆయన కాళ్ళ మీద పడి మనం పెంచుకుంటున్న గాడిదనే మనిషిగా మార్చమందాం. సరే పద వెళదాం. సామే, ఎట్లాగైనా సరే మా గాడిదను మనిషిగా చేసి పుణ్యం కట్టుకోండి సామే. మీ మేలు జన్మకు మరిచిపోము. పిల్లలు లేని మాకు ఈ ఒక్క సాయం చెయ్యండి సామే. నేనేంటి గాడిదని మనిషిగా మార్చడమేంటి? అది ఎవరికీ సాధ్యం కాని పని. సామి, అంత మాట అనకండి సామి. పొద్దున్న మీరు పక్కూరాయనతో మాట్లాడిందంతా నేను విన్నాను. మేము ఇక్కడే సావనైనా సస్తాం గాని ఇక్కడ నుండి కదలం. ఇలాంటి ఎన్నో గాడిదలను మనుషులుగా చేశాను. మీ గాడిద ఒక లెక్క. పంపించండి. 6 నెలలు తిరిగేసరికల్లా మంచి మనిషిగా మార్చి పంపిస్తాను. గాడిద అంటే నిజంగానే గాడిద అనుకున్నారా? ఎంత అమాయకులు మీరు! వీళ్ల నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. గాడిదని మనిషిగా మార్చడం అంటే మాటలు కాదు, లక్షల్లో ఖర్చవుతుంది. నెలకు 50,000 చొప్పున 6 నెలలు ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను సామి. నా ఇల్లు పొలము అన్నీ అమ్మైనా సరే కావలసిన డబ్బు తెచ్చిస్తాను. ఈ గాడిదని మాత్రం మనిషిగా మార్చండి చాలు. వీళ్ళు వదిలేలా లేరు. సరే, గాడిదను ఆశ్రమంలో ఒక మూల కట్టేసి వెళ్ళండి. పండితుడు రాత్రికి రాత్రే ఆ గాడిదను పక్క ఊరికి తన స్నేహితుడి దగ్గరకు తీసుకువెళ్ళి, ఒక 6 నెలలు ఈ గాడిదను నీ దగ్గర ఉంచు. 6 నెలల తరువాత నేను వచ్చి తీసుకుంటాను. నెల రోజుల తరువాత 50,000 రూపాయలు తెచ్చాను సామి. నా కొడుకు ఎక్కడున్నాడో? నీ గాడిద పూజలో ఉంది. మనిషిగా మారుతూ ఉంది. ఇప్పుడెవరూ చూడకూడదు. 6 నెలలు పూర్తి కాని ఒకేసారి చూద్దువు గాని. అలా 6 నెలలు పూర్తయ్యాయి. ఓం సహనా భవతు सहनौ भुनक्तु సహ వీర్యం కరవావహై తేజస్వినవధి. సామే, ఇదిగోండి 6వ వాయిదా. 6 నెలలు పూర్తయ్యాయి కదండి. నా కొడుకు ఎక్కడా? నువ్విచ్చిన గాడిద వయసులో చాలా పెద్దది కదా. దాంతో నీ కొడుకు కూడా ఒకేసారి పెద్దోడయ్యి పక్కూరికి గ్రామాధికారి అయిపోయాడు. చాలా ఆనందంగా ఉంది సామే. మరి నా కొడుకు నన్ను గుర్తుపడతాడా సామే? గుర్తుపట్టచ్చు, పట్టకపోవచ్చు. ఎందుకైనా మంచిది, నువ్వు నీ గాడిదకు పెట్టే గడ్డిని కొంచెం పట్టుకెళ్ళు. నిన్ను గుర్తుపట్టకపోతే ఆ గడ్డి చూపించు, గుర్తుపడతాడు. ఆ అమాయక తాత చాలా సంబరంగా పక్క ఊరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ గ్రామాధికారి రచ్చబండ మీద కుర్చీలో కూర్చొని ఏదో గొడవకు సంబంధించి తీర్పు చెబుతున్నాడు. ఆహా, నా కొడుకు ఎంత పెద్ద హోదాలో ఉన్నాడు. ఎవరబ్బా ఈ కొత్త ఆయన? నా వంకే చూస్తూ ఉన్నాడు. దా 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 అమ్మా దా దా సమరా దా. నా బుజ్జి కదా, నా బంగారం కదా, దా. ఎవడ్రా నువ్వు అట్లా పిలుస్తున్నావు, మంచి మర్యాద లేకుండా? ఏరా గాడిద కొడక, నన్నే మర్చిపోయావా? నేను మనిషిని చేయడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలుసా? ఎవడ్రా నువ్వు? గాడిద గాడిద అని తెగరెచ్చిపోతున్నావు. నిన్ను అని కర్రతో కొట్టసాగాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక అతడు పండితుని వద్దకు పరుగు పరుగున వెళ్ళి, సామే, ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక మనిషిగా మార్పించిన నన్నే గుర్తుపట్టలేని ఇట్లాంటి కొడుకు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, వీడు నాకు వద్దే వద్దు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాణ్ణి మరలా గాడిదలా మార్చండి. సరే, 1 నెల తరువాతరా. ఇంతలో స్వామీజీ స్నేహితునికి ఇచ్చిన గాడిదను తీసుకువచ్చేస్తాడు. నెల రోజుల తరువాత, ఇదిగో నీ గాడిద. ఏమే, మనిషిగా మారగానే అంత పొగరెక్కిందా నీకు? నన్నే గుర్తుపట్టినట్లు మాట్లాడతావా? నన్నే కొడతావా? ఇప్పుడొచ్చిందా బుద్ధి? దిగిందా కొవ్వు? అంటూ కట్టెతో కొట్టడం మొదలుపెట్టాడు.
అనవసరంగా దాన్ని కొట్టకు. పాపం తిరిగి అది గాడిద కాగానే జరిగినవన్నీ మర్చిపోయింది. నిన్న ఊరి బయట ఈ డబ్బు మూట దొరికింది. ఎలాగో దీన్ని మనిషిని చేయడం కోసం బాగా ఖర్చు పెట్టావు కదా, తీసుకో అని చెప్పి స్వామీజీ ఆ వ్యక్తి ఇచ్చిన డబ్బంతా తిరిగి ఇచ్చేశాడు. రారా సమరసింహం, పోదాం పద. మా సమరసింహం మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.